నమస్కారం పిల్లలు. ఈరోజు మీతో చాలా ముఖ్యమైన పాఠం చేయబోతున్నాను. ఇది కొత్త పాఠం కాదు. మీరు ఇప్పటివరకు చేసిన 40 పాఠాల ససారాంశం. ప్రథమాసారః అని పేరు పెట్టాం. అంటే ప్రథమా కోర్స్ అంతా ఒక్కచోట. ఈ ఒక్క పాఠం చదివితే సంస్కృతం పూర్తిగా తెలియని వారికి కూడా పునాది అర్థమవుతుంది. ఇప్పటికే నేర్చుకున్న వారికి మళ్ళీ అన్నీ గుర్తు వస్తాయి. సిద్ధంగా ఉన్నారు కదా? స్లైడ్ చూడండి పిల్లలు. పాఠాలు 1 నుండి 40 వరకు 13 అంశాలు ఉన్నాయి. మొదట సంధి, తర్వాత సమాసాలు, ఆ తర్వాత శబ్దరూపాలు, ఆ తర్వాత స్త్రీలింగం, నపుంసకలింగం, ధాతురూపాలు, ఆత్మనేపదం, కారక విభక్తులు, కాలవాచక పదాలు, సర్వనామాలు, కృదంత రూపాలు, పంచతంత్ర కథలు, చివరగా సంభాషణ. ఈ 13 అంశాలు నేర్చుకుంటే సంస్కృతంలో వాక్యాలు చదవగలరు, అర్థం చేసుకోగలరు, మాట్లాడగలరు. అది సామాన్యమైన విషయం కాదు పిల్లలు. సంధి అంటే ఏమిటి? చాలా సులభం. 2 పదాలు వేగంగా కలిపి చదివినప్పుడు మధ్యలో ధ్వని మారుతుంది. ఆ మార్పే సంధి. ఉదాహరణకు రామ మరియు ఈశః అనే 2 పదాలు చూడండి. ఇవి కలిసినప్పుడు రామేశః అవుతుంది. ఆ తర్వాత ఈ వస్తే ఏ వస్తుంది? ఇది గుణసంధి. ఇవాళ స్వరసంధి 4 రకాలు చూద్దాం. మొదటిది సవర్ణ దీర్ఘసంధి. 2 సమాన స్వరాలు కలిస్తే దీర్ఘం వస్తుంది. రామ మరియు అయనం కలిసినప్పుడు రామాయణం అవుతుంది. ఆతో ఆ కలిసి ఆ వచ్చింది. విద్య మరియు అర్థి కలిసినప్పుడు విద్యార్థి అవుతుంది. రెండవది గుణసంధి. ఆ తర్వాత ఈ వస్తే ఏ వస్తుంది? రామేశః దేవేంద్రః. మూడవది వృద్ధి సంధి. మహైశ్వర్యం అంటే మహా మరియు ఐశ్వర్యం కలిసినది. నాల్గవది యణాదేశ సంధి. ఇత్యాహ అంటే ఇతి మరియు ఆహ కలిసినది. ఈ తర్వాత ఆ వస్తే య వస్తుంది. వ్యంజన సంధి మరియు విసర్గ సంధి. చూద్దాం పిల్లలు. మీరు రోజూ వాడే పదాలు చూడండి. సంస్కృతం అనే పదం సం మరియు స్కృతం కలిసినది. తర్వాత స్ వస్తే అనుస్వారం వస్తుంది. ఇది అనుస్వార సంధి. సంకల్పః కూడా ఇలాగే వచ్చింది. దిగ్గజ అంటే దిక్ మరియు గజ కలిసినది. క తర్వాత గ వస్తే క మారి గ అవుతుంది. ఇది జస్త్వ సంధి. వాగీశః అంటే వాక్ మరియు ఈశః కలిసినది. నమఃశివాయ అంటే నమస్ మరియు శివాయ కలిసినది. ఇది విసర్గస్ సంధి. గురుః మరియు ఉవాచ కలిసినప్పుడు గురురువాచ అవుతుంది. విసర్గ గా మారింది. మీరు వాడే ఎన్నో పదాల వెనుక ఈ సంధులే ఉన్నాయి పిల్లలు. ఇప్పుడు సమాసాలు చూద్దాం పిల్లలు. సమాసమంటే 2 పదాలు కలిసి ఒక్క పదంగా మారడం. దాన్ని మళ్లీ విప్పడాన్ని విగ్రహవాక్యం అంటారు. 4 రకాలు ఉన్నాయి. మొదటిది ద్వంద్వ సమాసం. ఏ మరియు బి అని అర్థం. సీతారామౌ అంటే సీత మరియు రాముడు. మాతాపితరౌ అంటే అమ్మ మరియు నాన్న. దివారాత్రి అంటే పగలు మరియు రాత్రి. మీరు రోజూ వినే పేర్లే. రెండవది తత్పురుష సమాసం. 2వ పదం ప్రధానం. విద్యాలయః అంటే విద్య యొక్క ఆలయం. రాజపుత్రః అంటే రాజు యొక్క కొడుకు. సూర్యోదయః అంటే సూర్యుని ఉదయం. మూడవది కర్మధారయ సమాసం. ఏ అయిన బి. నీలకమలః అంటే నీలమైన కమలం. మహారాజా అంటే గొప్ప రాజు. పీతాంబరః అంటే పీతవస్త్రాలు ధరించినవాడు. నాల్గవది బహువ్రీహి సమాసం. 2 పదాలు కలిసి వేరే వ్యక్తిని సూచిస్తాయి. చక్రపాణిః అంటే చక్రం చేతిలో గలవాడు, అంటే విష్ణువు. నీలకంఠః అంటే నీలమైన కంఠం గలవాడు, అంటే శివుడు. దశముఖః అంటే 10 ముఖాలు గలవాడు, అంటే రావణుడు. ఇప్పుడు శబ్దరూపాలు చూద్దాం పిల్లలు.
సంస్కృతంలో ఒక శబ్దం వాక్యంలో వాడినప్పుడు దాని పాత్రను బట్టి రూపం మారుతుంది. 8 విభక్తులు మరియు 3 వచనాలు. మొత్తం 24 రూపాలు వస్తాయి. రామశబ్దం చూడండి. రామః అంటే రాముడు చేస్తున్నాడు. రామం అంటే రాముడిని. రామేణ అంటే రాముడితో. రామాయ అంటే రాముడికి. రామాత్ అంటే రాముడి నుండి. రామస్య అంటే రాముని యొక్క. రామేమే అంటే రాముని విషయంలో. హే రామ అంటే ఓ రామ అని పిలవటం. 4 వాక్యాలు చూడండి. రామః పఠతి రాముడు చదువుతున్నాడు. రామం పశ్యామి రాముడిని చూస్తున్నాను. రామస్య గృహం అస్తి రాముని ఇల్లు ఉంది. రామాయ ఫలం దదామి రాముడికి పండు ఇస్తున్నాను. ఒకే రామశబ్దం 4 రూపాల్లో 4 అర్థాలు ఇచ్చింది. ఇకారాంత, ఉకారాంత, రుకారాంత శబ్దాలు పాఠాలు 7 నుండి 10 వరకు. రామశబ్దం తర్వాత ఇవి కొంచెం వేరుగా ఉంటాయి. కవిః అంటే కవి. ఇది ఇకారాంత పుంలింగం. గురుః అంటే గురువు. ఉకారాంత పుంలింగం. పితృ అంటే తండ్రి. రుకారాంత పుంలింగం. ముఖ్య తేడాలు చూడండి. ప్రథమా ఏకవచనంలో కవిః, గురుః, పితా అని వస్తుంది. ఇది ప్రత్యేకమైన రూపం. తృతీయ ఏకవచనంలో కవినా, గురుణా, పిత్రా. షష్ఠీ ఏకవచనంలో కవేః, గురోః, పితుః. వాక్యాలు చూడండి. కవిః కావ్యం లిఖతి కవి కావ్యం రాస్తున్నాడు. గురోః ఉపదేశః శ్రేష్ఠః గురువు యొక్క ఉపదేశం శ్రేష్టం. పిత్రా సహ గచ్ఛామి తండ్రితో వెళ్తున్నాను. శక్తేః బలం అద్భుతం శక్తి యొక్క బలం అద్భుతం. స్త్రీలింగ శబ్దాలు పాఠాలు 11 నుండి 13 వరకు. 3 రకాలు ఉన్నాయి. ఆకారాంత స్త్రీలింగం అంటే సీత, రాధ, గీత, లత, మాల, కన్య, అంబ వంటివి. ఈకారాంత అంటే నది, దేవి, పృథ్వీ, నారి, లక్ష్మీ వంటివి. ఊకారాంత అంటే వధూ వంటివి. ముఖ్యమైన తేడాలు చూడండి. తృతీయ ఏకవచనంలో సీతయ, నద్య, వధ్వా అని వస్తుంది. చతుర్థీ ఏకవచనంలో సీతాయై, నద్యై, వధ్వై. షష్ఠీ ఏకవచనంలో సీతాయాః, నద్యాః, వధ్వాః. వాక్యాలు చూడండి. సీతయా సహ రామః గచ్చతి సీతాతో రాముడు వెళ్తున్నాడు. నద్యాః జలం శీతలం అస్తి నది యొక్క నీరు చల్లగా ఉంది. దేవ్యాః మందిరం అస్త్ర అస్తి దేవత యొక్క గుడి ఇక్కడ ఉంది. నద్యాం స్నానం కరోతి నదిలో స్నానం చేస్తున్నాడు. నపుంసకలింగం పాఠాలు 14 నుండి 16 వరకు. ఇందులో చాలా ముఖ్యమైన నియమం ఒకటి ఉంది. ప్రథమ మరియు ద్వితీయ రూపాలు ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయి. ఫలం ఇస్తున్నానన్నా, ఫలం తింటున్నాను అన్నా రెండింటిలోనూ ఫలం అనే వస్తుంది. వాక్యాలు చూడండి. ఫలం ఖాదామి నేను పండు తింటున్నాను. ఫలాని మధురాని సంతి పండ్లు తీయగా ఉన్నాయి. వనన్నాయి వనం సుందరం అస్తి అడవి అందంగా ఉంది. జలం శీతలం అస్తి నీరు చల్లగా ఉంది. 3 లింగాలు పోల్చి చూస్తే రామః పుంలింగం, సీత స్త్రీలింగం, ఫలం నపుంసకలింగం. ప్రథమ ఏకవచనంలో 3 వేర్వేరుగా ఉన్నాయి. ఆ తేడా గుర్తుంచుకోండి. ధాతురూపాలు పాఠాలు 17 నుండి 19 వరకు. లట్ అంటే వర్తమానకాలం. లంగ్ అంటే భూతకాలం. లుట్ అంటే భవిష్యత్కాలం. పట్ ధాతువు చూడండి. లట్లో పఠతి అంటే అతను చదువుతున్నాడు. లంగ్లో అపఠత్ అంటే అతను చదివాడు. ముందు వస్తుంది. లుట్లో పఠిష్యతి అంటే అతను చదువుతాడు. మధ్యలో ఇష్య వస్తుంది. వాక్యాలు పరిశీలించండి. అద్య రామః పఠతి
ఈరోజు రాముడు చదువుతున్నాడు. హ్య రామః అపఠత్. నిన్న రాముడు చదివాడు. శ్వ రామః పఠిష్యతి. రేపు రాముడు చదువుతాడు. సీతాగృహం గచ్చతి. సీత ఇంటికి వెళ్తున్నది. గురుః అపాఠయత్. గురువు బోధించాడు. వయం సంస్కృతం పఠిష్యామః. మనం సంస్కృతం చదువుతాం. ఈ వాక్యాలు గుర్తుంచుకోండి. ఆత్మనేపదం మరియు కారక విభక్తులు కలిసి చూద్దాం పిల్లలు. పఠతి అంటే పరస్మైపదం, తీతో అంతమవుతుంది. లభతే అంటే ఆత్మనేపదం, తేతో అంతమవుతుంది. ఈ ఒక్క అక్షరం తేడా రెండు వేర్వేరు వర్గాలు చెప్తుంది. మూడు ముఖ్యమైన ఆత్మనేపద ధాతువులు. లభతే అంటే పొందుతున్నాడు, వర్తతే అంటే ఉన్నాడు లేదా జరుగుతోంది, సేవతే అంటే సేవిస్తున్నాడు. సహ్ఫలం లభతే అతను పండు పొందుతున్నాడు. జగత్వర్తతే ప్రపంచం నడుస్తోంది. రామః గురుం సేవతే రాముడు గురువుని సేవిస్తున్నాడు. ఇప్పుడు కారక విభక్తులు 8 కారకాలు. రామః పఠతి కర్తా ప్రథమ. రామం పశ్యామి కర్మ ద్వితీయ. రామేణ సహ కరణం తృతీయ. రామాయ దదామి సంప్రదానం చతుర్థి. గ్రామాత్ ఆయాతి అపాదానం పంచమి. రామస్య గృహం సంబంధం షష్ఠి. గ్రామే వసతి అధికరణం సప్తమి. హే రామ సంబోధనం. కాలవాచక పదాలు మరియు సర్వనామాలు పిల్లలు. అద్య అంటే నేడు, లట్ వాడాలి. హే అంటే నిన్న, లంగ్ వాడాలి. శ్వ అంటే రేపు, లుట్ వాడాలి. నిత్యం అంటే ఎల్లప్పుడూ. కదాచిత్ అంటే ఒకప్పుడు. సర్వదా అంటే ఎల్లవేళలా. ప్రాతః అంటే ఉదయం. సాయం అంటే సాయంత్రం. అద్య రామః విద్యాలయం గచ్చతి. ఈరోజు రాముడు పాఠశాలకు వెళ్తున్నాడు. ప్రాతః జాగర్తి స్నాతి చ. ఉదయం లేచి స్నానం చేస్తాడు. ఇప్పుడు సర్వనామాలు 4 రకాలు. తద్ సర్వనామం దూరంలో ఉన్న వ్యక్తి కోసం. పుంలింగం స, స్త్రీలింగం స, నపుంసకలింగం తత్. ఏతద్ సర్వనామం దగ్గరలో ఉన్న వ్యక్తి కోసం. ఏషః, ఏషా, ఏతత్. కిం సర్వనామం ప్రశ్నార్థం కోసం. క, కా, కిం. సర్వసర్వనామం అందరు కోసం. సర్వః, సర్వా, సర్వం. సవం. సపఠతి, సా గాయతి. అతను చదువుతున్నాడు, ఆమె పాడుతోంది. ఏషః క. స రామః. ఇతని ఎవరు? అతను రాముడు. సర్వే ఛాత్రాః పఠంతి. అందరు విద్యార్థులు చదువుతున్నారు. కృదంత రూపాలు పాఠాలు 32 నుండి 34 వరకు. కృదంతం అంటే ధాతువుకు ప్రత్యయం కలిపి నామశబ్దం తయారవటం. 4 రకాలు. శత్రు ప్రత్యయం వర్తమాన కర్తరి. పఠ్ కి శత్రు కలిస్తే పఠత్ వస్తుంది. పఠత్ బాలకః పుస్తకం పఠతి. చదివే బాలుడు పుస్తకం చదువుతున్నాడు. గచ్చత్ నరః వెళ్తున్న వ్యక్తి. సానచ్ ప్రత్యయం ఆత్మనేపద ధాతువులకు. లభమానః ఛాత్రః సఫలః. పొందుతున్న విద్యార్థి విజయవంతుడు. తవతు ప్రత్యయం భూతకాల కర్తరి. రామః ఆగతవాన్. రాముడు వచ్చాడు. సీతా గతవతి. సీత వెళ్ళింది. గురుః ఉక్తవాన్. గురువు చెప్పాడు. కత ప్రత్యయం భూతకాల కర్మణి. కృతం కార్యం చేయబడిన పని. గతం నరః వెళ్ళిన వ్యక్తి. పఠితం పుస్తకం చదివించబడిన పుస్తకం. ఈ 4 ప్రత్యయాలు నేర్చుకుంటే సంస్కృత గ్రంథాలు చదవడం సులభమవుతుంది. పంచతంత్ర కథలు చాలా ముఖ్యమైనవి పిల్లలు. విష్ణుశర్మ రచించిన 2300 సంవత్సరాల పురాతన సంస్కృత గ్రంథం. ఈ కథలలో అన్ని వ్యాకరణ అంశాలు వాడబడ్డాయి. మొదటి కథ
కాకః చ సర్పః చ. చెట్టుపై కాకుగూడులో సర్పం ఉంది. కాకు తెలివిగా రాజు ఆభరణాన్ని సర్పం బిలంలో వేసింది. రాజభటులు వచ్చి సర్పాన్ని చంపారు. ఇందులో కాకః న్యక్షిపత్ అంటే లంగ్లకారం, సర్పః హతః అంటే కత కృదంతం. నీతి బుద్ధిర్యస్య బలం తస్య, బుద్ధి ఉన్నవానిదే బలం. రెండవ కథ హిరణ్యకస్య మిత్రాణి. మూషికుడు జాలే బద్ధః, వలలో చిక్కాడు. ఇది కథ కృదంతం. మిత్రులు కలిసి రక్షించారు. నీతి మిత్రాణి యస్య సంతి తస్య సర్వం సులభం. మూడవ కథ వానరః చ మకరః చ. కోతి మొసలిబారి నుండి తెలివిగా తప్పించుకుంది. వానరః ఉక్తవాన్ అంటే కతవతు కృదంతం. నీతి బుద్ధిమాంతు న భీతః స్యాత్. తెలివైనవాడు భయపడడు. సంభాషణ పాఠాలు చూద్దాం పిల్లలు. ప్రతి వాక్యం వెనుక ఒక వ్యాకరణ అంశముంది. నమస్తే అంటే నమస్కారం. నమస్ మరియు తే కలిసిన విసర్గసంధి. సుప్రభాతం అంటే శుభోదయం. కర్మధారయ సమాసం. భవాన్ కుశలి అంటే మీరు బాగున్నారా? గౌరవ సర్వనామం. అహం కుశలీ అస్మి అంటే నేను బాగున్నాను. అస్మి లట్ లకారం ఉత్తమ పురుష. ధన్యవాదః అంటే ధన్య మరియు వాద కలిసిన తత్పురుష సమాసం. క్షమ్యతాం అంటే కర్మణి ఆజ్ఞార్థం. పునర్మిలామః అంటే లుట్ లకారం ఉత్తమ పురుష బహువచనం. అహం న జానామి అంటే నాకు తెలియదు. కృపయా వదతు అంటే తృతీయ ఏకవచనం. భవాన్ ఖ అంటే కిం సర్వనామం పుంలింగ ప్రథమ. మమ నామ అస్తి అంటే అస్మద్ షష్ఠీ ఏకవచనం. శుభసాయం అంటే మరో కర్మధారయ సమాసం. ఒక్కో వాక్యంలో ఎంత జ్ఞానం ఉందో చూసారా? ఇప్పుడు ఒక అద్భుతమైన సంభాషణ చూద్దాం పిల్లలు. ఒకే సంభాషణలో అన్ని పాఠాలంశాలు ఉన్నన్నాయి. అర్జునుడు అడిగాడు, కృష్ణ, త్వం అద్య విద్యాలయం గతవాన్. కృష్ణ, నీవు ఈరోజు పాఠశాలకు వెళ్లావా? ఇందులో అద్య కాలవాచకపదం, గతవాన్ గం ధాతువు, క్తవతు కృదంతం. కృష్ణుడు అన్నాడు, ఆం, అహం గురో పాఠం శ్రుతవాన్. అవును, నేను గురువు పాఠం విన్నాను. గురో షష్ఠీ విభక్తి, శ్రుతవాన్ క్తవతు కృదంతం. అర్జునుడు మళ్ళీ అడిగాడు, గురుః కిం అశిక్షయత్. గురువు ఏమీ నేర్పించారు? అశిక్షయత్ లంగ్ లకారం కారణరూపం. కృష్ణుడు అన్నాడు, సహ్ సర్వనామాని అశిక్షయత్. అద్య సుఖీ అస్తి. ఆయన సర్వనామాలు నేర్పించారు. ఈరోజు సంతోషంగా ఉన్నారు. అర్జునుడు అన్నాడు, సర్వనామాని యస్య సంతి తస్య సులభం. ఇది పంచతంత్రనీతి తెలుసా? కృష్ణుడు అన్నాడు, ఏవం ఏవ శ్వః పునర్మిలామః. శ్వః అంటే రేపు, లుట్ కాల సంకేతం. పునర్మిలామః అంటే విసర్గసంధి కూడా. ఒకే సంభాషణలో సంధి, కృదంతం, విభక్తి, లంగ్, సర్వనామం, పంచతంత్రనీతి, లుట్ అన్నీ ఉన్నాయి. సమగ్ర వ్యాకరణ సారాంశ పట్టిక చూడండి పిల్లలు. సంధి పాఠాలు 1 నుండి 3. రామేశ, సంస్కృతం, గురురువాచ ఇవి ఉదాహరణలు. సమాసాలు పాఠాలు 4 నుండి 6. సీతారామౌ, రాజపుత్రః, నీలకమలః, చక్రపాణిః అంటే విష్ణువు. శబ్దరూపాలు పాఠాలు 7 నుండి 16. రామః, కవిః, గురుః, పితా, సీతా, నది, వధుః, ఫలం. 7 రకాల కారాంత శబ్దాలు 3 లింగాల్లో. ధాతురూపాలు పాఠాలు 17 నుండి 22. పఠతి, అపఠత్, పఠిష్యతి, లభతే, వర్తతే. విభక్తులు పాఠాలు 23 నుండి 25. రామః, రామం, రామేణ, రామాయ, రామాత్,
రామస్య, రామే, హే రామ. కాల మరియు సర్వనామ పాఠాలు 26 నుండి 31. అద్య హ్యస్వః తద్ ఏతద్కిం సర్వ. కృదంతాలు పాఠాలు 32 నుండి 34. పఠత్, లభమాన, ఆగతవాన్, కృతం. కథలు పాఠాలు 35 నుండి 37. బుద్ధిర్యస్య బలం తస్య, మిత్రాణి యస్య తస్య సులభం, బుద్ధిమాంతు న భీతః స్యాత్. సంభాషణ పాఠాలు 38 నుండి 40. నమస్తే, సుప్రభాతం, భవాన్ కుశలీ, అహం కుశలీ అస్మి, పునరస్మి, పునర్మిలామః. ఇవన్నీ ఒక్కో పాఠంలో నేర్చుకున్నారు. అద్భుతం కదా? ప్రథమాపూర్ణ పిల్లలు, మీరు సంస్కృతంలో అత్యంత ముఖ్యమైన అంశాలు నేర్చుకున్నారు. సంధి అంటే పదాల కలయికలో ధ్వని మారడం తెలుసు. సమాసాలు ద్వంద్వ, తత్పురుష, కర్మధారయ, బహువ్రీహి తెలుసు. శబ్దరూపాలు రాముడి నుండి, కవి నుండి, సీత నుండి, ఫలం వరకు తెలుసు. ధాతురూపాలు 3 కాలాలు, 2 పద విభాగాలలో తెలుసు. కారక విభక్తులు 8, విభక్తులు వక్తులు వాక్యాల్లో వాడటం తెలుసు. సర్వనామాలాలు తద్ ఏతద్కిం సర్వ 3 లింగాల్లో తెలుసు. కృదంతాలు శత్రుసానచ్, క్తవతు, క్త ప్రత్యయాలు తెలుసు. పంచతంత్రం 3 కథలు, 3 నీతులతో తెలుసు. రోజువారీ సంభాషణ నమస్తే నుండి పునర్మిలామః వరకు తెలుసు. ఇవి చిన్న విషయాలు కాదు, ఇవి జీవితాంతం ఉపయోగపడే విద్య. సంస్కృతం అన్ని భారతీయ భాషలకు తల్లి. ఈ పునాది తెలిస్తే తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం అన్నీ మరింత బాగా అర్థమవుతాయి. జయతు సంస్కృతం. బుద్ధిర్యస్య బలం తస్య. మీ బుద్ధే మీ బలం. పునర్మిలామః.